అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. పొద్దున్నే మా వారు నేను బయలుదేరాం. అక్కడ కొత్త ఇంటి దగ్గరికి మట్టి వస్తుందన్నమాట అండి. శివయ్య తండ్రి వెళ్ళొస్తాను ఆయన. శివయ్య చూడండి గోపురం. తెల్లవారుజామునే చెరువు చుట్టూ వాకింగ్ చేయటానికి వస్తారండి. సోమేశ్వర స్వామి దేవాలయం ఎదురుగుండా చెరువు ఉంటుంది కదా, చెరువు చుట్టూ వాకింగ్ చేయటానికి వస్తారనమాట. ఇదివరకు మేము వచ్చేవాళ్ళం, ఈవినింగ్ వచ్చేవాళ్ళం. తెల్లవారుజామైనా ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. వీళ్ళకి అడ్రస్ తెలియక ఎక్కడ ఆగారో తెలుసండి, ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గరే ఆగారు. మాకు ముత్యాలమ్మ తల్లి గుడి ఇంకా కేర్ ఆఫ్ అడ్రస్ లాగా అయ్యిందనమాట అండి. దారిలో మనకి ఇంకా వెళ్ళాలి అవతలకి, కానీ ఈ గుడి దగ్గరే వచ్చి ఆగుతూ ఉంటాయి. తల్లి వెళ్ళొస్తా అమ్మా, ఇదిగోండి మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నది టిప్పరు. వచ్చాయి బాబు, సరాసరి వచ్చాయి మాతో పాటు. ఈ తాళం వేసి, తాళమేమో వర్కర్స్ దగ్గర ఉన్నది. అటు దింపించేస్తున్నాం అన్నమాట. మీకు అర్థమై ఉంటుంది ఏం తెప్పిస్తున్నాము. ఎర్రమట్టి అన్నమాట, మొక్కల కోసం ఎర్రమట్టి తెప్పించాము. మనకి ఇక్కడ ఖాళీ స్థలం ఉన్నది కాబట్టి అక్కడ వేసుకోవచ్చు, వీలుగా ఉంటుందిలేండి. ఆ సైటు ఈ ఎర్రమట్టి దొరకదండి. మేము ఇది పంగిడి నుంచి తెప్పించాము. మేము మా ఆనంద నిలయంలోకి కూడా ఎర్రమట్టి వేయించుకున్నాం. పంగిడి నుంచి తెప్పించాము. మీకు గుర్తుండే ఉంటుందండి. ఇప్పుడు కూడా అలానే తెప్పించాము. ఎందుకంటే మాకు ఇక్కడంతా కూడా నల్లరేగడి నేలలండి. నల్లరేగడి నేల ప్లస్ ఈ ఎర్ర మన్ను, ఈ 2 కలిస్తే భూమి ఇంకా సారవంతం అవుద్ది అని అంటారనమాట. అందుకోసం అని చెప్పి ఈ మట్టి కూడా తెప్పించామండి. అసలు ఆ ఎర్ర మట్టి చూడండి, ఏదో కుంకుమ రంగు ఉంటది చూడండి, అలా ఉందనమాట. ఇంకా సేమ్ కుంకుమ రాసి పోసినట్టుందండి. ఓనర్ గారు డబ్బులు ఇచ్చే పనిలో ఉన్నారు. ఓనర్ గారు పొద్దున్నే చూసారా అండి, బట్టలు ఉతికేసుకుంటున్నారు. ఇంక ఇప్పుడే తెల్లవారుతోంది, పొద్దున్నే రేవు పెట్టేసుకున్నారు. ఈ మట్టి పంగిడి నుంచి తెప్పించామని చెప్పాం కదండీ! ఎర్రమట్టి సాధారణంగా కొద్దిగా ఖరీదు ఉంటుందనమాట అండి. ఒక టిప్పరు మట్టి రూ. 13,500కి తెప్పించామనమాట అండి. ఇది సారవంతమైన మట్టి. అంటే మాది కూడా నల్లరేగడి నేలలంటే చాలా సారవంతమైనయి. అది ఇది కలిస్తే మొక్కలు చాలా బాగా పెరుగుతాయని ఈ మట్టిని కూడా వేయిస్తామనమాట అండి. మట్టిని ఇక్కడ ఏయించాము. కానీ ఇది లోపల చేరవేయటానికి మాత్రం ప్రత్యేకించి కూలీలని పెట్టుకోవాలండి. మనకి తాపీ పని చేసేవాళ్ళు గానీ, తాపీ పనికొచ్చే కూలీ వాళ్ళు గానీ ఈ మట్టిని మొయ్యరు. ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇచ్చేయాలనమాట. ఒక టిప్పరు మట్టి లోన చేరవేయటానికి ఇంత అమౌంటు అని తీసుకుంటారనమాట అండి. రెగ్యులర్‌గా మాకిట్లా మట్టి మోసేవాళ్ళు సాయి బ్యాచ్ ఉంటుందనమాట అండి. వంకాయలపాలెం నుంచి వస్తారు. వాళ్ళేమో మిల్లుకెళ్ళారట. వాళ్ళు ఈరోజు అవైలబుల్‌గా లేరు. సరే, వేరే కూలీలని ఎవరినన్నా మాట్లాడదాము అని చెప్పి ఇక మా వారు నేను బయలుదేరామనమాట అండి. తాళాలేమో తాపీ పని వాళ్ళ దగ్గరున్నాయి. ఇక అందుకనే లోపలికి కూడా వెళ్ళలేదు. మట్టి అక్కడ దింపించేసి లారీ వెనక్కి పంపించి మా వారు నేను తిరిగి ప్రయాణం అయ్యాము. దారిలో 7, 7:30 ఈ టైంకి మనకి హమాలీలు,
కూలీలు దొరుకుతారనమాట అండి సెంటర్‌లో. వాళ్ళు కూడా ఈరోజు దొరకలేదు. ఈ మట్టేమో లోపలికి చేరవేస్తే గాని మిగతా పనులు నాయి పూర్తి అవ్వవు. ఎందుకంటే ఈ మట్టి మోయటం అనేది ఒక పెద్ద ప్రాసెస్ అనమాట అండి. ఆ ఎర్రమట్టంతా దారంతా పడిపోతదనమాట. ఈ టైల్స్ అయ్యి వేయించిన తర్వాత గలీజయిపోతాయి అనే ఉద్దేశంతో ముందు మట్టి మోయించిన తర్వాతనే మిగతా పనులు చేయించండి అని చెప్పామనమాట. అందుకోసం నని ఈ కూలీల గురించి ఎక్కువ తిరగాల్సొస్తోంది. అమ్మయ్య! వచ్చేసాము ఇంటికి. హాయ్! వచ్చింది. పొద్దున్నే ఫోనొచ్చేసరికి తెల్లవారుజామున మీ అన్నయ్య ఒక్కరే ఎళ్తున్నారు. నేను కూడా వస్తాను అని చెప్పి వెళ్ళాను. కుంకుమలాగుంది. చాలా బాగుంది. కానీ కూలోళ్ళు దొరకలా. చెయ్యి. ఎందుకంటే మనకు వచ్చే వాళ్ళకి ఈవేళ మిల్లు పని ఉందంట. ఈవేళ రాము, రేపు రాము, ఎల్లుండి వస్తామని అంటున్నారు. పని అయిపోద్ది కదా. అయిపోద్ది. గ్రౌండ్కి టైం అయిపోతుందంట. బాబుకి కాఫీ ఇచ్చేయాలంట. ఏంటి చిలకమ్మలకి టైం అవ్వలేదా? వేళ ఏంటి స్టడీ చప్పుడు లేదు? ఇదేంటి 4 కాఫీలు అనుకుంటున్నారా? ఉన్నది 3 అని. రాంబాబు ఫ్రెండ్ కూడా వచ్చారనమాట. ఆయనకి కూడా కాఫీ. ఈ స్పూన్ ఉన్నది నాదండి. ఎక్కువ పంచదార ఉంటుంది. సార్ గారు ఇదిగోండి కాఫీ. ఓకే. ఇప్పుడు అరుస్తున్నాయి చిలకలు. ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇదిగో ఆయన కూడా. చూసావా ఇప్పుడు అరుస్తున్నాయి. పైకి వస్తాయి. పైకి వచ్చేస్తాయి చిలకలు. సరే, కూలీల కోసం మళ్ళీ వెళ్తున్నారనమాట అండి. వెళ్ళండి అయితే. వెళ్ళండి. ఎవరు వస్తున్నారు? దామ్మా. ఇప్పుడు వినిపిస్తున్నాయి. పైకి వెళ్తున్నాయి అన్నమాట చిలకలు. ఉండమ్మా, ఉండు. కప్పులు ఇవి. ఏయ్, అవి ఎక్కడ ఉండు, తెస్తా నీకు. దామ్మా తిను. ఓయ్, ఇది ఎప్పుడు వచ్చింది? మీరు వెళ్ళిన పని అయ్యిందా? అలాగే టిఫిన్ చేసి వెళ్ళండి. నువ్వు ఉండమ్మా, నీకు దాణం తెస్తాను. గోకాల ఇడ్లీ తిన్నారు, అంబాలు తాగారు, డ్యూటీకి ఎక్కేస్తున్నారు. పెద్ద మేస్త్రి గారు. నాయక స్వామి తండ్రి పనులన్నీ చేయించిన ఆయన. తాడెందుకే అంటున్నాను. సంచులతో మాస్తారా? ఈవేళ పెద్ద ప్రహసనం లాగా ఉన్నది. మట్టి అయితే తెప్పించాం కానీ సాయి మట్టి తెల్లవారుజామున వచ్చింది. మనకి రెగ్యులర్గా వచ్చే సాయి వాళ్ళేమో వేరే పని ఉన్నదంట, మిల్లు పని ఉన్నదన్నారు. ఆఖరికి ఇగో మన ఇంటి దగ్గర వాళ్ళే వీళ్ళు. బాబు మీ పేరేంటి? రాజు వాళ్ళు మన ఇంటి దగ్గరేనండి. చూసారా, భీమవరం మన వచ్చి చేస్తున్నారు. పాపం మేము తెలుసంట, మేము వేసేస్తాంలేండి అని చెప్పి ఇద్దరు వచ్చారు అనమాట అండి. ఎందుకంటే ఆ మట్టి వేయిస్తే కానీ ఈ టైల్స్ వేయించడానికి లేదు. ఈవేళ టైల్స్ వాళ్ళు వచ్చి వెనక్కి పంపించేసాం, వాళ్ళని వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ ఎర్రమట్టి కాళ్ళతోటి ఇదంతా నింపారనుకోండి, టైల్స్ వేయించిన తర్వాత పాడైపోతాయి కదా. ఇగో ఇదంతా టైల్స్ వస్తాయి. ఇక్కడంతా కూడా ఎర్రమట్టి వస్తుంది. ఇదంతా మట్టి మొక్కల కోసం అనమాట. ఇక్కడ ఇటు పక్క. దాని గురించి అని ఈ పని ఆపాము.
ఇక సరే లక్కీగా వీళ్ళు వచ్చారు కదండి, వేసేస్తారులేండి. అంటే ఒక పనికి అట్లా లింక్ అయిపోయి ఉన్నాయండి. ఈ పని అవ్వాలంటే ఆ పని అవ్వాలి, ఆ పని అవ్వాలంటే ఇది అవ్వాలి, ఇట్లాగేదో క్రిస్ క్రాస్ లాగా ఉందన్నమాట. ఇల్లు కట్టే ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొనే సమస్య అనుకోండి. మేము ఒక పక్క కూలీలు దొరకలేదు, పని ఆగిపోతోంది అని చెప్పి మేం కంగారు పడుతుంటే, నాకిక్కడ ఇంకొక ప్రాబ్లమ్ కూడా రైజ్ అయిందండి ఈ మట్టి విషయంలో. అక్కడ వాళ్ళు చెప్పారనమాట, "ఏవండీ మీరు త్వరగా లోపల వేయించుకోవాలి మట్టి, లేకపోతే అందరూ తీసుకువెళ్ళిపోతున్నారు" అని చెప్పి. అంటే ఈ మట్టి దొరకని మట్టి కదండీ! మాది నల్లరేగడి నేల అని చెప్పాను కదా! ఈ ఎర్రమట్టి మాకు దొరకదు. కుండీల్లో వేసుకోవటానికి, మొక్కల్లో వేసుకోవటానికి ఎవరికాళ్ళు ఎరువుల సంచులు, బియ్యం బస్తాలు, బకెట్లు, గమేళాలు తెచ్చుకొని ఈ మట్టిని తీసుకెళ్ళిపోతున్నారంటండి. పోతే పోనీలే మట్టే కదా! మళ్ళీ తెప్పించుకుందాము అని అనుకుంటే, ఇది ఖర్చుతో కూడిన పని. అంటే కేవలం అది కొనటమే కాదండి, లోపలికి జార వేసుకోవటానికి కూడా ఖర్చవుతది మాకు. అలానే అనుకున్నప్పుడల్లా దొరకదనమాట అండి. దానివల్ల త్వరగా వేయించుకోవాలి, లోపల మట్టి జార వేయించుకోవాలి నని అర్థమైంది. అంటే ఇలాంటివి కొన్ని మనకి అనుభవంలోకి రావాలి ప్రాక్టికల్‌గానే తెలుస్తాయండి. మామూలుగా ఓకే. మట్టి ఆర్డర్ చేసాం, వస్తుంది. అది లోపల వేయిస్తాం. ఇంత మటికే అనుకుంటాం. కానీ ఈ కూలీలుని వెతుక్కునే విషయంలో, వాళ్ళతో మాట్లాడుకునే విషయంలో, ఒక కూలీలైతే వచ్చి చూసి, అమ్మో! చాలా ఉన్నాది అని చెప్పి వెళ్ళిపోయారు. ఇవన్నీ జరిగేసరికి అండి, ఒక టిప్పర్ మట్టి కాస్త ముప్పావు వంతుకు వచ్చేసిందండి. ఓ పావు వంతు అయిపోయింది. ఈరోజు కూడా ఆగామనుకోండి, సగానికి అయిపోతుందినని నవ్వుకున్నామనమాట. అంటే ఇవన్నీ ఇల్లు కట్టేటప్పుడు మనకి అనుభవంలోకి వచ్చే విషయాలనమాట అండి. ఎట్టకేలకు పాపం వీళ్ళు మా ఇంటి దగ్గర వాళ్ళేనండి ఈ కూలీలు. వాళ్ళే వచ్చి మోసారు. అంటే భీమవరంలో మా ఇంటి దగ్గర వాళ్ళనమాట అండి. వాళ్ళు ఇక్కడికొచ్చి మోసారు. రెగ్యులర్‌గా మాకొచ్చే కూలీలేమో వాళ్ళకి వేరే పనుండటంతోటి వెళ్ళిపోయారు. అబ్బులు గారికి ఫోను చేశాము. ఆయనకి ఒక రోజన్నా ముందు చెప్పాలండి మా కూలీలు రావాలంటే అని చెప్పారు. అప్పటికప్పుడు దొరకటం కష్టమా. లక్కీగా వీళ్ళొచ్చారు కదండీ! కానీ ఏం మోసారోనండి. వాళ్ళు పడే కష్టానికి ఎంతిచ్చినా తక్కువేననిపిచ్చిందండి. మనం అసలు 4 అడుగులేసే అలిసిపోతూ ఉంటాం కదా! కానీ అంత బరువుని వాళ్ళలా తల మీదెత్తుకొని ఏదో పరుగు పెడుతున్నట్లుగా నడుస్తూ ఉన్నారనమాట. "నెమ్మదిగా వెయ్యండి బాబు" అంటే, "మాకలవాటేనమ్మా, ఇలానే అవుతది పని" అని చెప్పారు. ఏవండీ కష్టపడకుండా ఎవ్వరికీ రూపాయి రాదండి. నేనైనా, మీరైనా, ఎవ్వరమైనా సరే కష్టపడతాం. అయితే అంత శారీరక శ్రమ మనం చూసినా తట్టుకోలేమండి. నాకు అలా అనిపించిందనమాట. రెగ్యులర్‌గా అయితే 3000 అనమాట అండి. టిప్పర్ మాలు లోపల వేయటానికి 3000 తీసుకుంటారు. వీళ్ళు నలుగురొచ్చారు కాబట్టి 4000 ఇచ్చాము. అట్లనే ఇటువైపు ఒక గొట్టం కూడా పెట్టించామండి. అంటే వాలు ఇటుకు పెట్టించి మట్టి వేయించాననమాట. ఎక్కువ వర్షాలది పడినప్పుడు ఎక్స్‌ట్రా వాటర్ ఉంటే అటు వెళ్ళిపోతుందనే ఉద్దేశంతోటి. ఇంకా మధ్యాహ్నానికి సగంలాగా అయిపోయిందనమాట అండి. మట్టి బానే వేసేసారు. ఇదిగోండి భోజనాలు. మా వారు, సాయి ఇద్దరు వెళ్లి భోజనాలు తెచ్చారనమాట. చెప్పాను. ఏమండి భోంచేసేయండి, తర్వాత చేద్దురు గాని. మేస్త్రి గారు భోంచేసేయండి. వాళ్ళ ఏమో 4 అందులో ఉంచి మీరు వాళ్ళని కూడా పిలిచేస్తానులేండి. అందరూ కలిపి భోంచేసేయండి. నేను బయలుదేరుతున్నానండి. బాబు మీరు భోంచేసేయండి అమ్మా. పక్కన పైపు తిప్పుకుంటే నీళ్ళు వస్తాయండి మేస్త్రి గారు. ఇదంతా మట్టి అవుద్ది. ఆ బయట పైపు తిప్పుకుంటే నీళ్ళు వస్తాయి. బాబు రాజు భోంచేసేయండి, ముందు భోంచేసి తర్వాత వేయండి. నేను వెళ్తున్నానయ్యా ఇంటికి, మళ్ళీ 3, 4 అప్పుడు వస్తా. ఇదిగోండి రాజు అండ్ బ్యాచ్. మా గునుపూడే కదా, చాలా బాగా వేస్తారు. ఈరోజు ఈ ఎర్రమట్టినంతా లోన చారవేసే ప్రక్రియలో నాకు అర్థమైన విషయం ఏంటంటే,
మట్టిని కూడా దొంగతనం చేస్తారు అని అర్థమైందండి. ఓ సిమెంటో, కలపో లేకపోతే మరొకటో అంటే అనుకోవచ్చు. మట్టిని కూడా కొట్టేస్తారు అని అర్థమయింది. నవ్వుకున్నామనమాటండి. అంటే అంత పెద్ద మాట కూడా అనవసరం. మట్టిని కూడా తీసుకువెళ్ళిపోతారు. అంటే సరిపోతుంది. అంతే అండి. ఇక మెయిన్ ఈ పనే అయిపోయింది కాబట్టి రేపటి నుంచి వచ్చి కంటిన్యూ చేసేస్తారండి పనులన్నీను. మనం ఎంత త్వరగా అవ్వాలని కంగారు పడుతూ ఉంటే అంత లేట్ అవుతూ ఉంటుందండి ఒక్కోసారి. మొత్తానికి ఈరోజు ఈ విధంగా ఈ పనులయినియి. ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.